హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పచ్చి దోసకాయ ముక్కల పచ్చడి చేస్తున్నాను. చూడండి, దానికోసం ఒక 2 దోసకాయలనైతే చెక్కు తీసి కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఎల్లిపాయలు, కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాను. ఈ పచ్చళ్ళలోకి పొడికి కావలసినవన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలన్నింటినీ ఒక బౌల్లో వేసుకోవాలి. దోసకాయ కట్ చేసేటప్పుడు చేదు లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లోకి సరిపడినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పొడినంతటిని దాంట్లోకి వేసుకోవాలి. ఏంటి అంటే జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 10 గల మెంతు గింజలు, ధనియాలు అయితే వేయించుకొని ఇలా దూరగా వేయించుకున్నాక ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఆ పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేసి మన చేతితో అయితే ఇలా గట్టిగా ఇట్లా పిసికినట్లు దోసకాయలోని వాటర్ అంతా బయటికి వచ్చే విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా అయితే కలిపేసుకోవాలి. ఈ ముక్కలని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్నామనుకో అప్పుడు ఈ పచ్చి దోసకాయ ముక్కల పచ్చడి అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. అదేవిధంగా మన పంటి కింద ముక్క తగులుతూ కరుకుగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు సన్నగా కట్ చేసినట్లయితే. చూడండి, ఈ విధంగా ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిలోకి కావలసినంత ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకుంటున్నాను. కావాలంటే మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను కారం సరిపడినంత వేసాను కాబట్టి ఎండుమిర్చి ఏమి వేయట్లేదు. దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవుతూ మంచిగా వేగాక దీంట్లోకి ఒక 3-4 రెమ్మల ఎల్లిపాయలు అయితే 3-4 అలా కచ్చాపచ్చాగా దంచి అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ ఎల్లిపాయలు వేయడం వల్ల పచ్చడి అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ పోపు అంతా మంచిగా వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ పోపు అంతా తీసి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న దోసకాయ ముక్కలలోకి అయితే వేసేసుకోవాలి ఈ పోపు అంతటిని. చూడండి, ఇప్పుడు ఈ పోపు ఈ దోసకాయ ముక్కలంతటికి మంచిగా కలిపే విధంగా ఒక గరిటెతో అయితే ఇలా మొత్తం మనమైతే కలిపేసుకోవాలండి. చూడండి ఎంత బాగా ఉందో కదా. కరివేపాకు, ఎల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల మనకి హెల్దీ కూడా అండి. మేమైతే మా పిల్లలైనా మేమైనా అవేం తీసేయకుండా అలాగే తింటామండి. అదేవిధంగా అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి, ఎలాంటి హడావిడి లేకుండా. ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. పెళ్ళిళ్ళల్లో, రెస్టారెంట్లలో చేస్తారు కదా, టేస్ట్ అయితే సేమ్ అలాగే వచ్చిందండి. ఏ మాత్రం అసలు తగ్గలేదు. హోటల్ స్టైల్ దోసకాయ పచ్చడికి అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ పచ్చడి అయితే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడైతే చేసేదనమాట. అలా చూసి నేను కూడా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు కూడా చాలా సంతోషపడి తిన్నారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.